ఆటో డ్రైవర్ నుంచి 800 కోట్ల వ్యాపారానికి. నలిగిన దారిలో నడవడం తేలిక. అదే ముళ్ళు రాళ్ళు ఉండే దారిని ఎంచుకుంటే అడుగడుగునా ఆటంకాలే. ఎవరు ఏ దారైనా ఎంచుకోవచ్చు. కష్టమని తెలిసినా 40 ఏళ్ల క్రితం సత్యశంకర్ ఆ రెండో దారినే ఎంచుకున్నాడు. ఆ దారే అప్పుడు ఆటో డ్రైవర్గా ఉన్న అతన్ని ఇప్పుడు 800 కోట్ల వ్యాపారానికి అధిపతిని చేసింది. పెప్సీ, కోకాకోలాతో పోటీ పడుతూ దూసుకెళ్తున్న బిందు పీచ్ జీరా మసాలా సోడాని సృష్టించిన సత్యశంకర్ గురించిన ప్రస్తావనే ఇది. కర్ణాటకలోని పుత్తూరు దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరు సత్యశంకర్ది. తండ్రి అర్చకుడు. అత్యంత మాత్రపు ఆదాయం. మనసులో చదువుకోవాలని ఉన్న తనకంటే ముందు డిగ్రీలు చేసిన అన్నలకి ఉద్యోగాలు లేవు. అందుకే ఇంటర్ తర్వాత చదువాపేసి 18 ఏళ్లకే ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అలాగని ఆటో కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కింద ఇచ్చే లోన్ తీసుకొని కొన్నాడు. ఆటోతో వచ్చే ఆదాయం బాగానే ఉండేది. కానీ ఆ ఆటోతో అక్కడక్కడే తిరుగుతూ పుత్తూరుకే పరిమితం కావడం అతనికి నచ్చలేదు. అదే కారు కొని నడిపితే జిల్లా దాటి బయట ప్రపంచాన్ని చూడొచ్చు కదా అనుకున్నాడు. అలా ఆటో కోసం తీసుకున్న లోన్ని ఏడాదిన్నరలోనే తీర్చేసి అంబాసిడర్ కారు కొని టాక్సీ డ్రైవర్గా ఎదిగాడు సత్యశంకర్. ఈసారి ఆ కారును కూడా అమ్మేసి మరికొంత సొమ్ముని కలిపి ఆటోమొబైల్ గ్యారేజ్ని ప్రారంభించాడు. అది బాగానే నడిచినా అక్కడికి వచ్చే వినియోగదారులు వాహనాల విడిభాగాలని కొని ఆ సొమ్ముని నెమ్మదిగా వాయిదాల పద్ధతితో చెల్లించేవారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకు రుణాలు అంత త్వరగా దొరకవు. ఆ డబ్బేదో తనే ఫైనాన్స్ రూపంలో అందిస్తే అన్న ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నం సత్యశంకర్ని వ్యాపారంలోకి నిలబెట్టింది. కానీ ఉపాధి అవకాశాలు లేక ఆ ఊరి యువత నగరం బాట పట్టడం అతనికి నచ్చలేదు. ఒకప్పుడు తాను పడ్డ ఇబ్బందులు మరొకరు పడకూడదని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టాలనుకున్నాడు. టాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు తన కారులో వచ్చే టూరిస్టులు ఎక్కడికి వెళ్ళినా చేతిలో నీళ్ల సీసాలను ఉంచుకోవడం గమనించాడు. ఇప్పుడంటే బాటిల్ వాటర్ సాధారణం అయిపోయింది. కానీ అప్పుడు అలా కాదు. అందుకే స్థానిక యువతకే పని చూపించాలని ఎస్జే కార్పొరేట్స్ని స్థాపించి బిందు పేరుతో మినరల్ వాటర్ తయారీ సంస్థని మొదలుపెట్టాడు. కళ్ళకు హద్దులు ఉంటాయా? గిరిగీసుకొని ఆలోచిస్తే అవి కలలు ఎందుకు అవుతాయి? సత్యశంకర్ ఆలోచనలు కూడా ఒక చోట ఆగకుండా అలాగే పరుగులు పెట్టాయి. స్నేహితులతో కలిసి ఓసారి ఉత్తరాదికి వెళ్ళాడతను. అక్కడే గోలీ సోడా నీళ్ళకి జీరా కలిపిన రుచిని మొదటిసారి చూశాడు. బాగుంది. దీనికే కాసిని మార్పులు చేసి శీతల పానీయాలని అమ్ముతున్నట్టుగా సోడాతో కలిపి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. కానీ అదేమంత చిన్న ప్రయత్నం కాదు. మార్కెట్లో కోలాలు, పెప్సీలదే హావా. వాటితో పోటీ కాదు కదా. కనీసం గుర్తింపు రావడం కూడా తేలిక కాదు. అయినా సరే జీర్ణశక్తిని పెంచే జీలకర్రకి కాస్త మసాలా రుచిని కూడా జోడించి బిందు జీరా సోడాగా మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచే అసలు సవాళ్లు మొదలయ్యాయి. మసాలా రుచితో సోడాలేంటి అంటూ చాలామంది ఆ రుచిని అంగీకరించలేకపోయారు. 200 కేసులు పంపిస్తే అందులో సగానికి పైగా తిరిగి వచ్చేవి. దుకాణం వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇవి నచ్చడం లేదు సార్, హెర్బల్ డ్రింకులా ఉందంటున్నారు అనేవారు. ప్రయోగాలు చేయకుండా మార్కెట్లో ఉన్న శీతల పానీయాలు లాంటివి అమ్మితేనే బెటర్ అంటూ సలహాలని ఇచ్చేవారు. కానీ నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు మా జీరా సోడా మార్కెట్లో నిలబడుతుందని. అనుభవమే పెద్ద టీచర్ అమ్మ. ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. అలాగే ఓపికను మించిన విజయ సూత్రము లేదు. మా ఉత్పత్తి మార్కెట్లో నిలబడడానికి 10 ఏళ్ళు పట్టింది. అంతవరకు నేను ఓపికగా ఎదురు చూశా అంటూ తన విజయ రహస్యాన్ని చెప్పుకొస్తారు సత్యశంకర్. ప్రస్తుతం ఎస్జీ కార్పొరేట్స్ జీరా సోడాతో పాటు ఆరెంజ్, ఆపిల్, లెమన్, జింజర్ వంటి రుచుల్లో 55 రకాల పానీయాలని, ఇతర చిరుతిళ్ళని కూడా అందిస్తుంది. ఈ సంస్థలో 2,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏటా 800 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తూ 15 దేశాలకు విస్తరించింది. తను లాభపడమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్న సత్యశంకర్ ప్రభుత్వ స్కూళ్ళకి అవసరమైన స్వచ్ఛమైన నీటిని, కంప్యూటర్లని అందిస్తూ పేద పిల్లల్ని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నారు. సక్సెస్ స్టోరీస్ మనలో గెలవాలన్న స్ఫూర్తిని రగిలిస్తాయి. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ని తెలుసుకుంటే సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంటారు సత్యశంకర్. ఇంతకీ ఆయన స్ఫూర్తి ఎవరో తెలుసా? ధీరుభాయ్ అంబానీ అట.